చదివారా? రండి, పోలీసులు ఉన్నారు, రండి పట్టుకుంటండి. ఇయ్యండిగా, అది పోలీసులు ఉన్నారు కదా, అద్దరికి వెళ్దాం. రండి రండిగా, ఇయ్యమ్మా రండి. ఎవరు చెప్పండి మీకు మర్యాద చేయమని? ఈ పాస్టర్ గారికి ఫోన్ చేయండి, అసలు మాట్లాడతాను. ఇయ్యే జై శ్రీరామ్ అండి. నా పేరు గణేష్ కన్నా హనుమాందల్. ఈరోజు కాకినాడ బీచ్లో చిన్నపిల్లలకి బ్యానర్లు ఇచ్చి మత ప్రచారం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు వాళ్ళకేమీ తెలియదు, మనం వాళ్ళకి చెప్పాలి. చెప్పకపోవడం మన తప్పు. చూసి మనకెందుకులేని వదిలేయకండి. సినిమా హాల్ కావచ్చు, బీచ్ కావచ్చు, పార్కు కావచ్చు, పబ్లిక్ ప్లేస్ ఏదైనా కావచ్చు, మీరు అడగండి. అడిగి వాళ్ళు నిలదీయండి. ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళకు ఫోన్ చేయించండి. ఈరోజు మాధవపట్నం నుంచి కాకినాడ బీచ్కి సుమారు 15 మంది చిన్నపిల్లల్ని, కనీసం వాళ్ళకి ఎవరికీ కూడా 15 సంవత్సరాల లోపే ఉంటాయి, అటువంటి పిల్లలు బ్యానర్లు పట్టుకొని మండు టెండలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా వాళ్ళని బ్యానర్లు పట్టుకొని మత ప్రచారం చేయించారు. వాళ్ళకి చిన్నపిల్లలు కనుక వాళ్ళకేమీ తెలియదు కనుక బ్యానర్లు తీసుకొని నిప్పి పెట్టడం జరిగింది. మీ పరిధిలో ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినా వెంటనే వ్యతిరేకిస్తారని, దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్కి కంప్లైంట్ ఇస్తారని. మనం చేసేది దేశ సేవ, ఎవరికీ భయపడిన అవసరం లేదు. పోలీస్ వారికి ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఎందుకంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి, ఎంతో అవసరం. మనం ఎవరికీ భయపడిన అవసరం లేదు. స్టేషన్ అంటే వాళ్ళు ఎవరు కూడా రారన్నమాట. ఎందుకంటే వాళ్ళంతా కూడా హిందువులే కనుక, తప్పుడు మార్గాన్ని నడుస్తున్నారు కనుక, వాళ్ళకి అది తెలుసు కనుక వాళ్ళు ఎవరు రారు. మనం వెంటనే స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, మీకు పోలీస్ వారు సహకరిస్తారు. మనం ప్రతిరోజు కూడా అనేక చోట్లకు వెళ్తుంటాం. బీచ్లు కావచ్చు, పార్కులకు కావచ్చు, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా సరే మనం ఒంటరిగా ఉండొచ్చు కూడా. అటువంటి టైంలో విదేశీ మతానికి చెందిన వారు కొంతమంది మత ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఎవరూ లేరు కదా అని భయపడకండి. వ్యతిరేకించండి, వారిని అడ్డుకోండి, అడగండి, ఖండించండి. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి. మనం అనుకుంటున్నాం మత ప్రచారం అనేది జరగట్లేదు, అన్ని చోట్ల బాగుంది, కన్వర్షన్ అనేది ఆగిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఎవరైతే విదేశీ మతాన్ని నమ్ముకున్నారో వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు. అనేక చోట్ల మత ప్రచారం అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మనం వీళ్ళని ఎదుర్కోనట్లయితే రేపు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాం. మనం ఒంటరిగా ఉన్నాం కదా, ఎవరూ లేరు కదా అని అనుకోకండి. మీరు ఈ దేశానికి వారసులు, ఈ దేశం మీది, ఈ దేశం కోసం మీరు మాత్రమే అడగాలి. అలా అడిగి ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఏమని చెప్పారు? బీచ్లోకి వెళ్ళి మత ప్రచారం చేయమని చెప్పారా? చదువుతాండ్రా మీరంతా? బైబిల్ చదివారా? రండి, పోలీసులు ఉన్నారు, రండి పట్టుకుంటండి. ఇయ్యండిగా, అది పోలీసులు ఉన్నారు కదా, అద్దరికి వెళ్దాం. రండి రండిగా, ఇయ్యమ్మా రండి. ఎవరు చెప్పండి మీకు మర్యాద చేయమని? ఈ పాస్టర్ గారికి ఫోన్ చేయండి, అసలు మాట్లాడతాను. ఇయ్యే ఏమ్మా అంత ఎవరు చెప్పండి మీకు? రండి, అక్కడ సార్ ఉన్నారు, మాట్లాడుతానండి. రండిగా, ఎంత తెలియదు కాదండి, ఈ భవిష్యత్తు పార్టీ కదా. బైబిల్ అనేది ఒక బోధ. స్నానం చేసుకుంటే ఏం వ్యాపారం అండి? ఇంకా ఇప్పుడు అన్ని మతస్థులు వస్తారండి, పర్మిషన్ రెండు మాకు సర్వం చేసి చూడండి. ఆ బాబు కూడా ఎవరు చూడండి, బ్యానర్ ఉంది అక్కడ, తీసుకుంటారా? వెళ్ళమ్మా, తప్పుడు పని చేయకండి. ఇదేంటండి స్లిప్ పెట్టలేదు, ఎంతవరకు మీకు తెలియదు? మీకు చూడు, ఇలా బొమ్మల్లో అలా పట్టుకుని ఉంటాను అనమాట. పాప మా తల్లి చూడు, మతం మారి బంగారులో ఉన్న మహాలక్ష్మి బొట్టాన్ని తీసేస్తాను. ఇంకా బొట్లాగా 6 రోజులు కష్టపడడం, ఈ పాస్టర్ గారిని పెట్టుకెళ్ళి పోషించడం. ఇలా వీళ్ళ పిల్లల దొంగల బడిలో చదువుతారు మున్సిపల్ స్కూల్లో. ఆ పాస్టర్ గారి పిల్లలు చెన్నైలో, హైదరాబాద్లో చదువుతారు. ఏమవుతుందో మీ జీవితంలో ఏమవుతుందో
ముందు మనం బాగోవాలి. మనం బాగోనప్పుడు దేవుడు ఎవడండి? ఆ పాప దగ్గర తీసుకుని వెళ్ళి మేము నీకు చెప్పామా దాన్ని అసలు కాదు. ఒకసారి వాళ్ళకి సూర్యపడి ఎవరిచ్చా నీకు పర్మిషన్? నీకు అక్కడెక్కడ పోలీసు ఇక్కడ ఉంటే కంటికి కనిపించలేదు అండి నీకు. ఇగో పోలీసులు ఏంటయ్యా నీ పాలు నీకు చెప్పామా? నీకు చెప్పామా? అలా కాదు. ఈ దేశంలో మతం మారిపోతే నాకు బాధ. ఎవడికి ఏంటి అందులో ఏముంది చదివామా? అందులో ఏముందో ఏంటంట? అందులో ఏముందో చదవయ్యా. చదివాను. చదువేముందో బైబిల్ చదవవా? బైబిల్ చదవవా? బైబిల్ చదివావా? ఏముంది? బైబిల్ చదివావా? నీకు చెప్పాము. నీకు చెప్పామా? బైబిల్ చదివావా అంటే అయ్యా బైబిల్ చదివేటప్పుడు చర్చిల్లో ఏం చేస్తాడు చిన్న పిల్లలు? ఒక్క విషయం ఒక్క విషయం నీకు చెప్పామా? నీకు చెప్పామా? మేము మాట్లాడామా? మేము మాట్లాడామా? అసలు కాదు. ఒక నిమిషం ఆగవయ్యా. నేనే తీసుకెళ్తాను. నువ్వు కంప్లైంట్ పెట్టుకో. నేను ఎవరికి చెప్పట్లేదు. నేను మౌనంగా చెప్తాను. దీనికి బాధ ఏంటి నాకు అర్థం కాదు. పబ్లిక్ ప్లేస్ మేము ఏం చేయటం మేము పబ్లిక్ ప్లేస్ ఎవరికి చెప్పడం. నీకు ఇష్టపడి చదువుకోండి అయ్యా, చదువుకోండి. అదే మా పిల్లలు మా పిల్లలు వాళ్ళంతా నా పిల్లలు ఎవరికి పర్మిషన్ అక్కర్లేదండి. అది మైక్కి పర్మిషన్ కావాలి. అంటే మీకు పర్మిషన్ అంటే మైక్కి పర్మిషన్ కావాలి. మేము మాట్లాడితే పర్మిషన్ కావాలి. మేము ఏమి ఇది మేము స్వచ్ఛందంగా చేస్తామండి. పోలీస్ కంప్లైంట్ పెట్టుకోండి కావాలి. అది మేము ఎవరికి మేము మాట చెప్పట్లేదు. చదువుకోండి అంటే మీరు చదువుకుంటే మీకు ఇష్టమైతే చదువుకోండి. చదువుకోండి మానండి. మీ దేశం అంటారండి. కరెక్టే కదా. నేను ఎక్కడికి రావడం మీరు కంప్లైంట్ పెట్టుకోండి. మీరు కంప్లైంట్ పెట్టుకోండి. కంప్లైంట్ వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వస్తారు, కంప్లైంట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు వస్తారు. రండి, మేము ఎక్కడ పారిపోవాలి. మీరు అవి ఇచ్చేసానండి. చర్చిలో ఒక పేరు, బయట ఒక పేరు. ఆధార్ కార్డు మీద ఎన్ని రోజులు ఉంటుంది నీకు? కంప్లైంట్ పెట్టుకుని చిన్న పిల్లలు లైఫ్ పాడు చేస్తాను. నువ్వు చిన్న పిల్లలు అడ్డు పెట్టుకోకు. వస్తాను. కంప్లైంట్ పెట్టుకుంటా. అలా కర్ర ఒకటే రాదు